రికార్డింగ్ నెంబర్ 217, ఫోర్త్ చాప్టర్ భాగవతం సెకండ్ పార్ట్లో 865th పద్యం దగ్గర నుంచి చెప్పుకోబోతున్నాం. మనం ఇప్పుడు పురుషుడిలో ఉన్న అంతర్యామి అయినటువంటి ఆత్మకి ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ కూడా అంతర్యామి ఉంటాడు. ఆ అంతర్యామి అనేవాడు లేకపోతే శరీరం ఏ పని చేయదు, శ్వాస పీల్చలేదు. సరే, మనకు అన్ని విషయాలు తెలిసినవే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం, అయినా కూడా కళ్ళతో చూడలేం. ఆ చైతన్య శక్తి అనేది, ఆ పరమాత్మ శక్తి అనేది మనలో లేకపోతే ఏ విషయము తెలుసుకోవటం అనే ప్రాసెసే లేదు మనకి. ఇంకా ఆ చైతన్యంతో కలిసి శివస్వరూపమైన శరీరం అది లేకపోతే నిర్జీవమై పడిపోతుంది. మనం ఇన్ని రకాలుగా ప్రాణంతో నిలబడి అనేక పనులు మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉన్నాయి. మనం ఏమి ఓహో నేను గుండె కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోవటం లేదు, ఊపిరితిత్తులు ఆడాలనుకుంటే ఆడట్లేదు, ఎన్నో జరుగుతున్నాయి. రక్త ప్రసరణ, అన్నం తిన్న అన్నం చక్కగా అరగటం ఒకటి కాదు, ఆ కార్యక్రమాలు ఏవి మనకు సంబంధం లేకుండానే అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా పరమాత్మ అనేటటువంటి వాడు మనలో ఉన్నాడు కాబట్టి, అటువంటి పరమాత్మ ఉన్నటువంటి ఈ శరీరం నేను నేను అని మనం అనేదానికి సంసార బంధం అనేది అసలు ఎలా వస్తోంది? పరమాత్మ వస్తువు కదా ఇది. అంటే మనంగా ఉండి మనం కల్పించుకున్న భావాల వల్ల, కోరికల వల్ల సంసార బంధం అనేది కలుగుతోంది అని చెప్తున్నారు. ఈ భావాలేమో మన మనస్సులో ఉంటాయి. మరి బంధువులు ఎక్కడుంటారంటే దూరంగా ఉంటారు. ఎక్కడో వేరే శరీరాలు, శరీర రూపంలో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈమె నా భార్య అంటే ఆవిడలో భార్య అనే వస్తువు ఎక్కడుంది అని అడుగుతున్నారు. నా తమ్ముడు, నా అన్నయ్య, నా కొడుకు, అక్కడ కొడుకు లేడు, భార్య లేదు, ఎవరు లేరు. మన మనస్సులో ఉన్నాయి ఆ భావాలు. ఆ మన మనస్సులో ఉన్న భావాలు మనల్ని కట్టేస్తాయి. కానీ ఇట్ మీన్స్ నథింగ్ అన్నమాట. పుట్టుకతో భార్య కాదు ఆవిడ, పుట్టుకతో తమ్ముడు కాదు. ఒకరికి తమ్ముడైతే ఒకరికి అన్న, ఒకరికి తండ్రి, ఒకరికి భర్త, అనేక సంబంధ బాంధవ్యాలు రోల్ ప్లే లాగా ఆడుకుంటూ ఉన్నాం మనం. అవన్నీ వ్యక్తి మనస్సులో, ఎవరికి వాళ్ళకి మనస్సులో ఉన్నాయి సంబంధాలు, బాంధవ్యాలన్నీ. అట్లా చూస్తే తనని బంధించేది భార్య అనే భావమే తప్ప వ్యక్తి కాదు కదా. ఎక్కడుంది ఆవిడ? నీకు దూరంగానే ఉంది కదా. ఇట్లా భార్య, పిల్లలు, డబ్బు అని వాటికి ఒక పేరు పెట్టి ఆ భావరూప జగత్తులో చిక్కుకుపోతున్నారు జీవులందరూ కూడా. అలా చిక్కుకోకుండా పరిహార మార్గం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. వాస్తవాన్ని తెలుసుకొని వాస్తవాన్ని అనుసరించటమే పరిహార మార్గము అన్నారు ఇక్కడ. అంటే ఏమిటి? ఎవరైతే అసలు వస్తువో, వ్యక్తుల రూపంలో ఉన్నవాడు పరమాత్మే కదా అని గుర్తుపెట్టుకోవడం ఒక్కటే పరిష్కార మార్గం. ఇక్కడ వ్యక్తులు ఎవరు లేరు, ఇవన్నీ కేవల భావరూపాలు, ఇక్కడ ఉన్నది పరమాత్మే అని ఆ వాసుదేవుడి పాద పద్మాలని ఎప్పుడు వదలకుండా మనసులో తలుచుకుంటూ ఉండటమే దీనికి మార్గము, పరిహార మార్గము. సంసార బంధం తొలగిపోవటానికి ఇంకొక రెండో మార్గం లేదు. ఈ మార్గాన్నే భక్తి మార్గము అని అంటారు. ఇలా వస్తూ ఉన్నటువంటి అలవాటైపోయిన భక్తి వల్ల తను ఏదైతే ఏ భావాలైతే ఏర్పరచుకుంటూ ఉన్నాడో వాటి మీద పట్టు కొంచెం సడలుతుంది. అలవాటు చేసుకోవాలి ఇటువంటి దాన్ని. అంటే పరమాత్మే ఉన్నాడు అక్కడ ఎదురుగా. భార్య లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, కొడుకు లేడు. ఉన్నాడు. బాధ్యత రూపంలో మనం చెయ్యాలి వాళ్ళకి అంత మటుకే. భార్య కాబట్టి ఆవిడకి చేయవలసినవి చేయాలి, భర్త కాబట్టి ఆయనకి చేయవలసినవి చేయాలి, పిల్లలకు వాళ్ళకి చేయవలసిన అంత మటుకే. కానీ అక్కడ ఏ రకమైన ఎమోషనల్ ప్రేమ భావాలకి ప్రేమించాలి. కొడుకునే కాదు, కూతుర్నే కాదు, భర్తనే కాదు, భార్యనే కాదు, సమస్త జనాల్ని అన్కండిషనల్గా ప్రేమించాలి. ఎందుకంటే సర్వత్రా ఉన్నవాడు దైవమే కాబట్టి చక్కగా వాళ్ళందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి, అన్కండిషనల్గా చూసుకోవాలి. అలా చూస్తూ ఉన్నప్పుడు పరమాత్మే అనే భావాన్ని బాగా ఉంచుకొని మిగతావన్నీ నెమ్మది నెమ్మదిగా పక్కకి పంపించేసినప్పుడు అప్పుడు ఆ బంధం అనేది
తొలగిపోతుంది మనుషులకి. నిజమైన వైరాగ్యం కలుగుతుంది. తను ఏర్పరచుకున్న భావాల మీద గట్టి పట్టు సడలుతుంది అని చెప్తూ ఉన్నారు. అలా సహజంగా పట్టు సడలటమే నిజమైన వైరాగ్యం తప్ప, మనుషుల్ని ఇండ్లు వాకిళ్ళని వదిలేసి అడవులకు వెళ్ళిపోవటం వైరాగ్యం కాదు. ఎక్కడో ఆశ్రమాలకు వెళ్ళి చేరటం వైరాగ్యం కాదు అని ఇక్కడ చక్కగా రాశారు. నిజమైన జ్ఞానం కలగాల్సిన పద్ధతి ఏమిటో ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఇదే నిజమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది. తన మనస్సు, తన భావాలు, పరిసరాల్లో ఉన్న మనుషులు, ఈ భ్రాంతులు అన్నీ దేవుడు అంతర్యామిత్వమే. మనం మనం ఎలా కనపడుతున్నామో మనకి అదంతా కూడా అంతర్యామి స్వరూపమే అని మనకు తెలిసిపోతుంది. నిజమైన భక్తి అలవాటవటానికి సులువైన మార్గం ఏదంటే, దేవుడి కథలను మళ్ళీ 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 ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవి అవి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం వల్ల చక్కగా రిజిస్టర్ అవుతాయి. మనకి ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత వేదాంతం చదివినా అక్కరకు రాదు. అక్కరకు రావు అంటే అవసరానికి పనికిరావు. అక్కర అంటే అవసరం, అవసరానికి పనికిరావు అని చెప్తూ ఉన్నారు. ఈ నిజమైన సత్యమైన మార్గంలో వాసుదేవుడి చరణాల దగ్గర మనకి ఆశ్రయం దొరుకుతుందిట. ఆయన చోటిస్తాట, ఆయన చరణ కమలాల దగ్గర మనకి చోటిస్తాట. ఆ మాటకు కూడా అర్థం చెప్తూ ఉన్నారు ఇక్కడ. చరణములు అంటే చరించే విధానాలు, లేకపోతే దేవుని అడుగుజాడలు. భగవంతుడు తను ఎటువంటి వాడో మనకు తెలియజేస్తాడట. భక్తిని అలవాటు చేసుకోవటానికి అక్కర్లేని ప్రశ్నలు అడగటం మానేసి భగవంతుడి అవతార కథలను ఎంతో చక్కగా వర్ణించుకుంటూ ఆసక్తిగా చెప్పుకుంటూ వింటూ ఉంటే అద్భుతమైన మార్గం ఉంటుంది. అప్పుడు ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గర చోటిస్తాడప్పుడు ఇట్లా కీర్తించుకుంటూ వింటూ ఉండటం వల్ల ఎంతో మనకి తెలియకుండానే లోపల ఒక స్థిరత్వం వస్తుంది. భగవంతుడు అనేటటువంటి చింతన స్థిరం అవుతుంది. తత్వచింతన వల్ల ఇది కలగదు. ఇది కలక్కపోగా తను చాలా గొప్పవాడినని, ఇతరులంత గొప్పవాళ్ళు కాదనే గర్వం పెరగటానికి అవకాశం ఉంది. కథాశ్రవణము కీర్తనం వల్ల, అంటే కథలు వినటం, దాన్ని మళ్ళీ మళ్ళీ కీర్తించుకోవటం వల్లని మాత్రమే సంసార బంధం తొలగిపోతుంది అంటున్నారు. మంచివాళ్ళు, నిర్మల హృదయంతో జీవించేవాళ్ళు, భగవంతుడి సద్గుణాలని కీర్తించేవాళ్ళు, ఒకళ్ళు కీర్తిస్తే విని ఆనందించగలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పుణ్య జీవితాన్ని గడిపేటటువంటి భాగవతులు అని పిలుస్తారు వీళ్ళని. వాళ్ళున్న చోటికి వెళ్ళాలి మనం. వాళ్ళ వల్ల నారాయణుడి వర్ణనంతా కూడా వింటూ, ఆయన గుణాల్ని వర్ణించటం వింటూ ఉన్నప్పుడు మనస్సులో ఒక అమృత ప్రవాహం లాంటి అనుభవం ఒకటి అద్భుతంగా తనంతట తనే అప్రయత్నంగా పుడుతుంది. ఆ సమయంలో నిజంగా ఆకలి కూడా వెయ్యదు, ఆకలి దప్పులు కూడా ఉండవు, దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, ఇక భయము, శోకము, మోహం అనే వాటికి అసలు చోటే ఉండదు. భగవంతునికి ఏ గుణాలు ఉన్నాయో అసలు మనకి ఎట్లా తెలుస్తాయి? ఈ వర్ణించి చెప్తూ ఉన్న పెద్దవాళ్ళకు మటుకు ఎట్లా తెలుస్తున్నాయి? ఆ వర్ణించే వారి ప్రవర్తనలో ఎలాంటి సద్గుణాలు ఉన్నాయో మనం గమనిస్తే మనమే చూడొచ్చు. అవన్నీ కూడా భగవంతుడి గుణాలే. సజ్జనులు అనబడే వాళ్ళ అందరి సద్గుణాలు కూడా భగవంతుడివే. ఎలా తెలుస్తుందంటే వాళ్ళని చూస్తే తెలుస్తుంది. ఆ భాగవత మూర్తుల్ని గమనించినప్పుడు వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలన్నీ కూడా భగవంతుడివే అని తెలుస్తుంది. వాళ్ళ గుణాలను నోరార కీర్తించుకోవాలి మనం. దానివల్లట మనలో ఏమన్నా గర్వం లాంటివి ఉంటే అవన్నీ పోతాయిట. తేలికగా ఉండే మార్గం మనకు చెప్తూ ఉన్నారు. కేవలం భగవంతుడి మంచి గుణాలను కీర్తించుకుంటూ ఉండటం వల్ల, మళ్ళా చెప్పుకుంటూ ఉండటం వల్ల మనలో ఉన్న గర్వం మొదలైన దుర్గుణాలన్నీ తొలగిపోతాయిట. చక్కగా మంచి పద్ధతిలో జీవితాన్ని గడుపుకుంటూ భూత దయగా ఉండటం, ఒకళ్ళంటే దయ చూపించటం, పరోపకారంగా అవతల వాళ్ళకు ఉపకారం చేస్తూ ఉండటం, అలా మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్న భాగవతులను గమనిస్తూ ఉన్నప్పుడు
భగవంతుడి లీలలు ఇవే కదా. వీళ్ళ జీవితాలు చూస్తే భగవంతుడి జీవితం లాగానే ఉన్నాయి కదా. భగవంతుడి సద్గుణాలన్నీ ఇవే కదా, ఆయన సద్గుణాలే కదా ఇవి అనే విషయం తెలిసిపోతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకొని వాటిని గమనించుకోవాలి. భగవంతుడి లీలలుగా గుర్తించి మెలగాలి మనం. అవతల వాళ్ళల్లో ఉన్న సద్గుణాలని, మంచి గుణాలని భగవంతుడి గుణాలుగా చెప్పుకుంటూ ఉండాలి, భగవంతుడి లీలలుగా చెప్పుకుంటూ ఉండాలి. ఈ ప్రయత్నంలో మనలో ఉన్న అహంకారం, మమకారం వేరే ఏ సాధన చేయకుండానే తొలగి వెళ్ళిపోతాయి. మొట్టమొదట ఈ బుద్ధి స్థిరంగా నిలవదు మనకి. వ్యక్తుల మీద మనకున్న అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో మంచిని చూడలేకపోతాము. కానీ ఎప్పుడైతే మనం భగవంతుణ్ణే నమ్ముకొని ఆయన గుణాలే ఇవి అని అనుకుంటూ ఉంటామో అప్పుడు ఆ స్థిరత్వం కూడా వస్తుంది. తేలిక మార్గం ఇది అని చెప్తున్నారు. ఎవరినైతే మనం పెద్దలు అని గౌరవించి వాళ్ళ గుణాలు మనం మెచ్చుకుంటూ ఆనందిస్తూ ఇవే భగవంతుడి గుణాలు అనుకుంటూ ఉంటామో అటువంటి పెద్దల మీద కూడా మన అభిప్రాయాలు మారటానికి అవకాశం ఉంది. వాటినే విఘ్నాలు అని అంటారట. విఘ్నాలంటే ఏంటంటే మన మనస్సు స్థిరంగా లేకపోవటమే విఘ్నం. ఆ విఘ్నంలో ముఖ్యమైనది అశ్రద్ధ కలుగుతుంది మనకి. ఎప్పుడైతే అభిప్రాయం మారుతుందో మనిషి మీద అప్పుడు మనకు ఒక అశ్రద్ధ కలుగుతుంది. అశ్రద్ధ అనేది కానీ మన అభిప్రాయాల్లో మార్పు రావటం కానీ అది మనకే నష్టము అని చాలా చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. మన సాధనకి ఇబ్బంది అవుతుంది, మన ప్రగతికి ఇబ్బంది అవుతుంది. పెద్దలలో ఉన్న లోపాలు ఒకవేళ ఉన్నా కూడా అది మనం పట్టించుకోకుండా, మనకు అవి లోపాలు అని అనిపించినా కూడా మనమెవరం? ఒకరి లోపాలు దిద్దటానికి మనకు శక్తి లేదు, ఒకరి లోపాలు ఎన్నటానికి మనకి ఎలా అధికారం ఇచ్చారు, ఎవరిచ్చారు? అవి చూడకుండా వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలని భగవంతుడి గుణాలుగా మెచ్చుకుంటూ ఉంటే ఈ విఘ్నం తొలగిపోతుంది. తండ్రి నువ్వే కదా ఉన్నావు అక్కడ, ఇది నీకు మంచి గుణమే కదా, నేను రెండోది ఎందుకు చూడాలి, రెండో సైడ్ ఎందుకు చూడాలి అనే భావం మనకు ఉన్నప్పుడు ఆ లోపం కూడా పోతుందిట మనలో, ఆ విఘ్నం కూడా తొలగుతుందిట. అందువల్ల వాళ్ళల్లో లోపాలున్నా మనకి నష్టం లేదు అని మనకు తెలిసిపోతుంది. ఒకవేళ నిజంగా ఉన్నా కూడా మనకు ఎటువంటి నష్టం లేదు, వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలే కదా మనం చూస్తూ ఉన్నది. మంచి గుణాలు చూసినప్పుడు మనకు కూడా మంచే జరుగుతుంది. లోపాలు చూసినప్పుడు మనకది, మనలో కూడా లోపాలు కలగటానికి అవకాశం ఉందని ఇదివరకు అనేక సార్లు చెప్పుకున్నాం మనం. చూసేవాడి మనస్సులో ఉన్న భావాల్ని బట్టి ఎదుటివాడి మనస్సులో ఉన్న లోపాలు కనబడతాయి. అక్కడ లోపం కనపడంగానే అంత లోతుగాను ఇక్కడ కూడా అదే లోపం ఉవ్వెత్తున ఇంతెత్తున లేస్తుంది అని చదువుకున్నాం ఇదివరకు మనం భాగవతంలోనే. అందువల్ల ఇతరులలో గుణాలని ఎన్నటం మంచి పద్ధతి కాదు. అది మనకు మంచిది కాదు. ఎవరికి మంచిది కాదంటే మనకే మంచిది కాదు. వాటిని గుర్తించినందువల్ల మన మనస్సుకి నష్టం కలుగుతుంది. గుణాల్ని మెచ్చుకుంటూ ఎప్పుడు పెద్దవాళ్ళకి దగ్గరగా ఉండటం వల్ల, సజ్జనులకు దగ్గరగా ఉండటం వల్ల దాని ప్రభావం సాధకుడి మీద పడి అయస్కాంతీకరణము అనేది జరుగుతుంది. అయస్కాంతం అంటే మనకు కూడా తెలుసు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో సత్సాంగత్యం వల్లనే ఎంతటి మహాకార్యమైనా కూడా చక్కగా దాటిపోయి చక్కగా చేయగలుగుతామట మనం. సత్సాంగత్యం లేకుండా ఎవడైనా ఈ ప్రపంచంలో ముక్తి పొందాడా అని అడుగుతాడు నారదుల వారు మనకి త్రిపుర రహస్యంలో. అలాగే సత్సాంగత్యము అంటే ఏమిటి, ఎక్కడ వెతుక్కుంటూ పోతాం? ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడని తెలుసు కాబట్టి ఎవరిలో ఏ సద్గుణాలు కనపడినా అవి భగవంతుడివే అని తేలిక మార్గం చెప్పారు మనకి ఇక్కడ. ఆ భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి, సృష్టి అంతా ఆయనతో నిండిపోయి ఉన్నది కాబట్టి ఎక్కడ మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే వేదము కూడా సర్వాంతర్యామి,
సృష్టి అంతా జరుగుతూ ఉన్న విజ్ఞాన ప్రణాళిక ఏదైతే ఉన్నదో అదంతా వేద సంబంధమైంది. వేదం ఎంతో విస్తారమైంది. విత్తనం నుంచి చెట్టు వచ్చినట్టుగా సృష్టి విప్పారుతూ ఉంటుంది. వేదం అనేది ఆ విషయమే చెబుతుంది. వేదానికి అంతు అనేది లేదు, పారమే లేదు అసలు. సృష్టికి అలాగే ఆ మొదలు లేదు, చివర లేదు. వేదం అదే రకంగా అద్వితీయం, అంటే రెండో వస్తువు లేదు వేదంలో. సృష్టిలో ఒకళ్ళకొకళ్ళు వేరే వాళ్ళుగా కనిపిస్తారు కానీ అది కేవలం ఒక ప్రణాళికగా, మొత్తం ఒక ప్రణాళికగా వస్తుంది కానీ అది సింగిల్గా రాదు. అట్లాంటి వేదాన్నే ఎప్పుడూ చదువుతూ ఉండేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళ మంత్ర ప్రయోగాల వల్ల దేవతలను ఎంతమందినో ప్రత్యక్షం చేసుకోగలుగుతారు. వాళ్ళ వాళ్ళ సామర్థ్యం వల్ల ఇంద్రాది దేవతల్ని అర్చన చేస్తూ ఉన్నారు. ఈ దేవతలు వాళ్ళకి ఇష్టదైవాలు, కానీ అలా దేవతల్ని ఉపాసిస్తూ వాళ్ళు ఈశ్వరుణ్ణి చూడలేకపోతున్నారు. అందుకని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఎవరిని ఉపాసన చేసినా సర్వాంతర్యామియే అనే భావంతో చేయాలి. ఎందుకంటే ఏ దేవత స్వామిని దాటి లేరు, అందరూ స్వామిలోనే ఉన్నారు. ఏ దేవత రూపాన్ని మనం ఇంద్రుడిని ఉపాసన చేసిన, పంచభూతాల్ని ఉపాసన చేసిన, గాలి కూడా అంతర్యామి స్వరూపమే, అగ్ని కూడా అంతర్యామి స్వరూపమే. అలా అనుకోవటం అనేది ఎప్పుడు మంచి జరుగుతుంది, అప్పుడే మనకి మోక్ష సాధన జరుగుతుంది. ఈశ్వరుడు అంటే బయట కనపడేవాడు కాదు, సర్వజీవుల హృదయాలలోనూ చూడవలసిన అంతర్యామి. వేద దేవతలను వేరుగా ఉపాసన చేసినందువల్ల వాళ్ళకి అది అర్థం కావటం లేదు. తమ భావాల రూపాలని దేవతలుగా ఆరాధిస్తూ ఉన్నారు, అలా భావిస్తూ ఉన్నారు, ఆ భావంతో చేస్తూ ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది, ఎవరి దేవుడు వాళ్ళకి ఎక్కువైపోతున్నాడు, ఎవరి మతం వాళ్ళకు మంచి అయిపోతుంది. ఎంతమంది ఉపాసకులు ఉన్నారో అంతమంది ఇష్ట దైవాలు ఉన్నారు. ఒకే దేవతను ఇద్దరు భక్తులు రెండు రకాలుగా కొంచెం కొంచెం రూపాన్ని వేరుగా భావించుకొని రెండు రకాలుగా ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన ఎలా ఉంటుందంటే, మార్కండేయుడు చూసిన శివుడు వేరు, రావణాసురుడు చూసిన శివుడు వేరు. ఇద్దరు విష్ణు భక్తులు అదే రకంగా నారాయణ మంత్రాన్ని ఉపాసన చేసిన ఎవరి విష్ణువు వాళ్ళకు ఉంటాడు. ఒకరి విష్ణువు శత్రువుల్ని చంపుతాడు, ఇంకొకళ్ళ విష్ణువు లోకాల్ని కాపాడుతాడు. అదితికి ప్రత్యక్షమైన విష్ణువేమో వామనుడై దితి కొడుకుల నుంచి రాజ్యాన్ని తెచ్చి అదితి కొడుకులకు ఇచ్చాడు. ఈ రకమైన మార్గం పేరు భక్తి, పూజ, వ్రతము. ఎన్ని చేసినా కూడా అంతర్యామి దర్శనం ఇయ్యడు అంటున్నారు. శివమంత్రం చేసిన, విష్ణు మంత్రం చేసిన అంతర్యామి కనపడ్డు. అంతర్యామిని సాధించటానికి ఇంకా ఏదన్నా పెద్ద మంత్రం ఉందేమో అని వెతుకుతూ ఉంటాడు భక్తుడు. ఇంకా కూడా పెద్దలు దాచిపెట్టిన రహస్య మంత్రాలు ఏమన్నా ఉన్నాయా అని సాధించటానికి తిరిగి తిరిగి తిప్పలు పడుతూ ఉంటాడు. బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే అవుతాడు అని ఒక మహావాక్యం ఉన్నది. అతడు ఎప్పుడు దీన్ని చూస్తాడో అప్పుడు అసలు విషయాన్ని చూసినవాడు అవుతాడు. అంటే ఏమిటి, ఉన్నవాడు అంతర్యామే అని, అంతర్యామిని చూడటమే మార్గం కానీ ఏ రకమైనటువంటి విడి మార్గం, విడిపడిన మార్గం ఇక్కడ పనికిరాదు. దేవతలందరినీ పూజ చేయవచ్చు, అందరూ ఒకడి రూపమే అని తెలిసి పూజ చేయాలి. ఉన్నవాడొక్కడే. ఆ ఏ దేవతనైతే పూజ చేస్తూ ఉన్నామో ఆ దేవత సర్వాంతర్యామి అనే భావంతో చెయ్యాలి. మహాలక్ష్మిని సంపద కోసం ఆవాహన చేసినా కూడా ఆమె సర్వాంతర్యామి అనే భావనతో చెయ్యాలది. అంతేగాని ఆవిడ ఒక సింగిల్ దేవత విడిగా కేవలం మనకి డబ్బు సంపద ఇవ్వటానికే ఉన్నది అని చెయ్యకూడదుట. ఏ సాధకుడు సర్వత్రా దైవాన్ని చూస్తాడో అతడు నిజంగా దైవాన్నే చూస్తున్నాడు అని చెప్తున్నారు. దైవం అప్పుడు అతన్ని చూస్తాడట, అతడే నిజమైన సాధకుట. అంటే సర్వత్రా దైవాన్ని, అంతర్యామి అంతటా ఉన్నాడు అని తెలుసుకున్నవాడు అందరిలో ఉండి దైవం తనని చూస్తున్నాడని అనుకుంటాడు కదా. అతడు సాధకుడై తను అనుగ్రహించబడుతూ ఉన్నాడు. నేను ఈ జీవులలో లేను, ఈ జీవులందరూ నా యందున్నారు కాబట్టి నేను వాళ్ళల్లో ఉన్నాను అని గీతలో కృష్ణుడు చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి,
ఆయనలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆయన ఉండటం అనేది సహజంగా జరుగుతోంది. సాధకుడికి సాధన కర్తవ్యం అయిపోతుంది. సాధన లేకపోతే సిద్ధిరా. సాధన అంటే ఏమిటి? ఒక వస్తువో ఒక ఏదైనా ఒకటి కావాలంటే దానికి సంబంధించిన వైపు వెళ్ళాలి కదా మన ప్రయాణం. అదే సాధన. అది కావాలనే గురి మనం వదలకుండా దానికోసం చేసే ఏ పనైనా కూడా సాధనే. రైలు టికెట్ కొనుక్కుంటే కదా ప్రయాణం జరిగేది. కొన్నంత మాత్రాన ప్రయాణం తప్పకుండా జరుగుతుందని చెప్పలేము. దానికి కూడా సరిగ్గా ఒక పద్ధతిగా వెళ్ళటం. మనం బయలుదేరి వెళ్ళి రైలు బయలుదేరే లోపల స్టేషన్కి వెళ్ళి ఎక్కి కూర్చోవాలి కదా. సాధన జరుగుతూ ఉంటే దైవం తప్పకుండా అనుగ్రహిస్తాడు అని. దాంపత్యం లేకపోతే పిల్లలు పుట్టరు, కానీ దాంపత్యం ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టడానికి వేరే కారణం ఉన్నది, అది దైవం. సాధన జరుగుతూ ఉండగా అనుగ్రహించటానికి అంతర్యామిగా భగవంతుడే దిగొస్తాడు. అంతర్యామికి భగవంతుడికి ఏ తేడా ఉండదు, ఒకటే వస్తువు అది. అంతర్యామి అంటే సమస్తము తనలో ఉన్నవాడు. భగవంతుడు అంటే ఆ సమస్తం నుంచి మనకు కావలసిన శక్తిని సామర్థ్యాన్ని తాను అలంకరించుకుని దిగి వచ్చేవాట. మనకి ఏది అవసరమో అవన్నీ ఆయన పట్టుకొస్తాడట మనకి ఇవ్వటానికి. భూషణాలు, ఆయుధాలు అనే రూపాలతో, పేర్లతో అనేక రకాల శక్తుల్ని ధరించి మాయతో పాటు దిగి వస్తాడట. గరుడుడి మీద లేకపోతే గరుడుడి రూపంలో దిగి వస్తాడు అని నారాయణ కవచం చెప్తోందిట. భగవంతుడు అనుగ్రహించాలంటే అతడు కేవలం భగవంతుడు అనుకుంటే చాలదు. అంతర్యామి, లోపలగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు అని తెలుసుకోకపోతే ఆ సాధన పూర్తి అవదు. ఆయన సాక్షాత్తు అంతర్యామే, లోపలగా చరించేవాడే. ఊరికే పై పైన చూసి నమస్కారాలు చేస్తూ ఉంటే దేవుడేం పిచ్చివాడు కాదు మోసపోవటానికి. నిదర్శనం అక్కర్లేకుండా నమ్మే వాళ్లే అనుగ్రహ పాత్రులు అని జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు కదా. మంచివాడైన అధికారి ఒక నిందితుని అనుగ్రహించాలంటే ఆ నిందితుడు మంచివాడు అని ఆయనకు తెలియాలి, అంతే, అంతకంటే ఇంకేం లేదు. న్యాయాధికారికి పెట్టే నమస్కారంతో ఇచ్చే లంచంతో ఎట్లాంటి సంబంధం లేదు. కాబట్టి న్యాయాధికారికి దేవుడికి మొక్కినట్టు ఎన్ని మొక్కులు మొక్కినా లాభం లేదు. ఇష్టదేవతా రూపమైన అంతర్యామికి హృదయపూర్వకంగా హృదయాన్ని సమర్పించాలి, తల వంచి హృదయాన్ని సమర్పించాలి. భగవంతుని యందు అంతర్యామి బుద్ధి అనేది కలగటం అంటే సర్వత్రా ఆయనే ఉన్నాడు అని స్థిర నిశ్చయం కలగటం. మనకెదురుకుండా ఏ రూపం కనపడినా అంతర్యామి అని తెలుసుకుని మనసులో నమస్కరించుకుంటూ ఉండాలి. అప్పుడే సాధకుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అసలైన జ్ఞానం అదే. ఏమిటి జ్ఞానం అంటే ఉన్న వస్తువు ఒక్కటే అని తెలుసుకోవటమే. అచంచలమైన విశ్వాసం కలగటం, తెలియటం, అదే నిజమైన ఆత్మజ్ఞాని అని చెప్పాలి. అతడే నిజమైన ఆత్మజ్ఞాని అని చెప్పాలి. అటువంటి జ్ఞానిని నేనే అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు అని చెప్పారు. మనుషులకి మామూలుగా ఆకలి, దప్పిక చాలా సహజంగా ఉంటాయి. అవి రోజు మన జీవితంలో మనతో కల్పించుకొని మనల్ని వేరే ఏ పని చెయ్యకుండా చేస్తాయి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యం అవే అనేటట్టుగా చేస్తాయి. వాటిని సంపాదించుకోవటంలోనే తీరిక లేకుండా ఉండే జీవితం అయిపోతుంది. దేవుణ్ణి తలుచుకోవడానికి మాకెక్కడ టైం ఉంటుందండి అనేటటువంటి ఒక భ్రమలో బతకటం జరుగుతుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరం సరిగ్గా ఉన్నప్పుడు సాధన చేసుకోవాల్సిన వాళ్ళమే. సాధన అంటే ఏమీ లేదు, పరమాత్మను తలుచుకోవటమే, తెలుసుకోవటమే. పరమాత్మే సర్వత్రా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, ఒకే వస్తువు ఉన్నది అనేటటువంటి మాట మనం తెలుసుకోవటానికే మనకి జన్మ వచ్చింది అని అర్థం. శరీరం అనేది లేనప్పుడు ఏ సాధన జరగదు అంటే ఇదన్నమాట అర్థం. ఓహో, శరీరం వచ్చిందే దైవాన్ని తెలుసుకోవటం కోసమా,
మరి దాన్ని ఎందుకు వచ్చిందో ఆ పనికి వాడకుండా వేరే పనికి తినటం తాగటం మీద దృష్టి పెట్టినప్పుడు, ఐహిక సుఖాల మీద దృష్టి పెట్టినప్పుడు ఇది వేస్ట్ అయిపోతుంది. అట్లా అని చెప్పి ఆకలిని అశ్రద్ధ చేయాలి, మంచినీళ్ళు తాగకూడదు, అలా కుంగి కృషించిపోయి ఆ సాధన చేయాలనేది ఎప్పుడు ఎవ్వరు ఏ పెద్దవాళ్ళు చెప్పరు. చక్కగా సుఖంగా ఉండేదే సాధన. నిజంగా జీవికి దైవాన్ని తలుచుకోవడంలో ఉండే రుచి తెలిసే వరకే అది ఏదో కొత్తగా నేర్చుకోవాల్సిన విషయంలాగా ఉంటుంది. ఒక్కసారి రుచి ఏర్పడిందంటే ఆకలి దప్పుల కంటే అదే రుచిగా ఉంది అని అర్థమవుతుంది. ఏదో భోజనం చేస్తారు, అవసరానికి తాగుతారు, కానీ అదే జీవితంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే తినటం తాగటం మటుకు అవదు. అభిరుచి అనేదంటే ఏ ఇష్టమైతే ఉన్నదో అది దైవం వైపు బలపడటానికి సజ్జన సాంగత్యం తప్ప ఇంకా ఏ రకమైనది ఏది ఉపయోగించదు. ఎవరితో మనం కలిసి ఉన్నామో యోగాభ్యాసం గురించి, బ్రహ్మ జిజ్ఞాస గురించి అవి ఊరికే కబుర్లు చెప్పుకుంటూ మనం ఏదో గ్రేట్ వర్క్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఏదో పేకాటలాగా మనకి కార్డ్స్ ఆడుకున్నట్టుగా కాలక్షేపానికి పనికి వస్తుంది. అలా కాకుండా పెద్దవాళ్ళ సాంగత్యాన్ని వినయంగా మౌనంగా వాళ్ళతో కలిసి ఉండటం అనేది ఎక్కువ భాగం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు సర్వేశ్వర గుణ కథా కథనము అంటున్నారు. ఆ కథ, ఆ భగవంతుడి కథ, కళ్యాణ గుణ కీర్తన అమృతవాహినిలాగా సాగుతుంది అని రాశారు ఇక్కడ. అమృతవాహిని అంటే ఏంటిట? మృతి లేని మృత్యుభీతి, చావు భయం అనేది కొంచెం కూడా లేకుండా అద్భుతంగా జరుగుతుంది. అంతర్యామి నుంచి అంటే సర్వత్రా ఉన్నవాడు ఒకడే అనే జ్ఞానం లేకపోవటం వల్ల నేను విడిగా ఉన్నాను, నేను ఒక్కడనే, నా జీవితం చనిపోవటానికి వచ్చింది, ఇంత వయసు అయ్యాక నేను చనిపోతాననే భావం పోవాలంటే సర్వత్రా ఎప్పుడూ ఉండేవాడు ఒకడు ఉన్నాడని, ఈ శరీరం వాడి వల్లే పనిచేస్తోందని గట్టి తెలియటము అనేటటువంటి గట్టి భావన ఒకటి తప్పకుండా ఉండాలి. అది ఉండాలంటే సర్వేశ్వరుడైనటువంటి, సర్వానికి ఈశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ కథలుగా ఆయన గుణాలన్నీ చెప్పుకోవాలి. అంతర్యామి నుండి ఏమరుపాటే మృత్యువు తప్ప మృత్యువు లేదు. ఇక్కడ ఇలా రాసుందిట తైత్తిరీయ ఉపనిషత్తులో. ఈ భావనలో కొంచెమైనా ఏ సందన్నా కొంచెం ఉంటే, ఫుల్ భావన, పరిపూర్ణమైన భావన లేకుండా ఎక్కడన్నా ఒక చిన్న సందు మిగిలిపోతే ఆ మృత్యుభయం అనేది అక్కడొచ్చి దూరుతుందిట. అందువల్ల ఏమాత్రం సందివ్వకుండా సర్వత్రా పరమాత్మే ఉన్నాడు, ఆ భయం దూరేంత సందు కూడా లేనకుండా పరమాత్మ ఉన్నాడు. అంతర్యామిగా మనకు బయట కనపడట్లం లేదు కానీ లోపల చరించేవాడుగా ఉన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు, శివుడు, మనువులు, దక్ష ప్రజాపతులు, నిష్ఠాపరులైన ఎంతో నిష్ఠతో ఉన్న సనక సనందనాది నలుగురు మునులు, ఇంకా పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, వశిష్ఠుడు, అంగిరసుడు మొదలైన మహర్షులందరూ ఎన్నో పుణ్యాలను సంపాదించుకున్న బ్రహ్మవాదులు అందరూ కూడా వాళ్ళ వాక్కును జయించారు, ఈశ్వరత్వాన్ని సాధించుకున్నారంటే శరీరంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తమ స్వరూపంగా తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. నిరంతరమైన తపస్సు, ఆపకుండా తపస్సు, యోగ సాధన చేసి సమస్థితిని పొందిన వాళ్ళు, సమాధి స్థితిని పొందిన వాళ్ళు అన్నమాట. పరిపూర్ణమైన మనస్సుతో నిరంతరం దైవధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళైనా కూడా భగవంతుణ్ణి సర్వసాక్షిగా గుర్తుంచుకున్నప్పుడే ముక్తులవుతున్నారు. లేకపోతే వాళ్ళకు కూడా ఎంత వెతికినా ఆయన్ని తెలుసుకోలేని, చూడలేని స్థితి కలుగుతుంది. అటువంటి వాళ్ళు కూడా సర్వసాక్షిగా అంటే సర్వత్రా ఉన్నవాడు, సర్వాన్ని చూస్తూ ఉన్నవాడు, సర్వాన్ని తెలుసుకుంటూ ఉన్నవాడు ఆయన ఉండబట్టే ఈ సృష్టి అంతా కూడా ఉన్నది. దేనికైనా ఉండటము అనే గుణం ఉన్నదంటే పరమాత్మ వల్లనే అని తెలుసుకొని
సర్వత్రా ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకుంటేనే వాళ్ళకి స్థితి కలుగుతోంది. లేకపోతే అంత గొప్పవాళ్ళకే ఆ స్థితి లేనప్పుడు మన సంగతి ఏమిటి? ఇది వాళ్ళని తక్కువ చేయటం కాదు. వీళ్ళందరూ కూడా సృష్టించబడినటువంటి సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి భగవంతుడేమో ఆయన యొక్క తత్వం చేతనే ఆయన భగవంతుడంటే ఏమిటంటే అంతర్యామి తత్వమే ఆయనది. వేరే ఇంకొకటి ఉండి తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయనే సమస్తంగా ఉన్నటువంటి అంతర్యామిగా లోపలగా చరిస్తూ ఉన్నటువంటి వాడు ఆయనే. వీళ్ళందరూ ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు. అందువల్ల ఆ భగవంతుల్లో సృష్టి జరుగుతున్నంత కాలం ఎప్పుడు కూడా ఏమర్పాటు లేకుండా జీవించాలి. తపస్సు, యోగము, వేదాధ్యయనం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా గమనించబడి అంతర్యామి కన్నా వేరుగా కనిపించినప్పుడు సాధన మార్గం మాత్రం దృష్టిలో ఉంటుంది. అంతర్యామి గుర్తుండడు. స్వామిని గుర్తుపెట్టుకోలేము. మనం ఈ భాగవతం చదవటం మొదలుపెట్టినప్పుడే పరమాత్మని మర్చిపోయి చదివితే ఇది కేవల శాస్త్రం అయిపోతుంది, సైన్స్ అయిపోతుంది. ఇక్కడ ఏమీ కనెక్షన్ లేదు, ఒక ఉన్నత స్థితికి కనెక్షన్ లేదు, ఉండదు. అన్ని సాధనల్లోనూ సాక్షిగా ఒకడుండి చూస్తూ ఉన్నాడు. ఆయన అంతర్యామి నాలోనే ఉన్నాడు, ఎదటివాడిలో ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. నేనే పని చేసినా ఆయనకు తెలుస్తుంది. ఆయన్ని దాటి నేనేమి చేయలేను. సాక్షి అంటే అర్థం కూడా రాశారు ఇక్కడ. సా ప్లస్ అక్షి అంటే కళ్ళు గలవాడని ఒకటి, చూసేవాడని ఒకటి, రెండు అర్థాలు ఉన్నాయి. ఈ ఋషులందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూసి వ్యవహరించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మాట వాడబడ్డది. ఆ చూసేవాడు సాక్షాత్తు పరమాత్మే, చూడబడుచున్నది కూడా పరమాత్మే అని మర్చిపోకూడదు. ఈ గుర్తించటం చెదిరిందంటే ఎదట వేరే వాళ్ళు కనపడతారు. వేరే వాళ్ళు కనపడ్డారంటే మనం మోహపడిపోతాము. వీడు నా తమ్ముడనో కొడుకనో ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇంకా అది చూపించటానికే మనకి కృష్ణుణ్ణి, చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు అహంకారంతో కృష్ణుణ్ణి టెస్ట్ చేయటానికి రావటం ఒక కథ. రుద్రుడేమో మోహిని రూపాన్ని చూసి మోహితుడవటం, దక్షుడేమో గర్వించి పరమేశ్వరుడి మీద పగబోనటం. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నారంటే ఇంత గొప్పవాళ్ళు కూడా ఇలా దృష్టి చెదరటానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా. మీరందరూ కూడా సామాన్య మానవులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పటం కోసం ఇన్ని కథలన్నీ కూడా వస్తున్నాయన్నమాట మనకి. ఈశ్వరుడు అంటే బయట కనపడేవాడు కాదు, ప్రతి జీవి హృదయంలోనూ తెలుసుకోవలసినటువంటి లోపలగా ఉన్న అంతర్యామి. వేద దేవతలందరినీ కూడా విడివిడిగా ఉపాసన చేసుకొని ఎంతో ఆ దేవతల్ని ప్రత్యక్షం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ దేవతలందరూ విడిగా కనపడతారు. అది కాదు ఇక్కడ పద్ధతి. ఉన్నవాడొక్కడే అని తెలిసినప్పుడు ఇష్ట దైవము అని వేరుగా ఉండటానికి అవకాశమే లేదు. అందువల్ల ఎప్పుడూ కూడా పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు, అంతర్యామిగా లోపలగా ఉన్నాడు అని మర్చిపోకూడదు. శివమంత్రం చేసిన, విష్ణు మంత్రం చేసిన ఉన్నవాడి ఒక్కడే, ఆ ఒక్కడి గురించే నేను చేస్తున్నాను, అన్ని పేర్లు అతనివే అనేటటువంటి భావం లేకుండా జాగ్రత్తగా చేయాలి అని చెప్పారు ఇక్కడ. ఇంకో మాట చెప్తున్నారు ఇక్కడ, తనతో భావించబడిన నామము రూపము ఉన్నటువంటి దైవం తన భావనే అవుతాడు, తన ఇష్టదైవం అవుతాడు. కానీ సర్వాంతర్యామే అలా ఉంటాడని మర్చిపోకూడదు. తన ఇష్టదైవమైన వాడు సర్వాంతర్యామియే అనే మాట మర్చిపోకూడదు. భగవంతుడు ఎప్పుడు ఎవరిని కరుణతో చూస్తాడో అప్పుడు అతను మహిమ గలవాడవుతాడు. బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమే అగుచున్నాడు అనేది మహావాక్యం. ఎవరికైతే బ్రహ్మము తెలుస్తాడో, సర్వత్రా ఉన్నది ఆయనే కదా, లోపల బయట అనే తేడా లేకుండా, ఎల్లలు లేకుండా, ఎల్లలు అంటే దేర్ ఆర్ నో బౌండరీస్, ఎక్కడా లిమిట్స్ లేకుండా సర్వత్రా ఉన్నటువంటి వాడే బ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు తను కూడా బ్రహ్మమే. ఎవడికి తెలుస్తుందో వాడు బ్రహ్మమే అవుతాడు. ఏ సాధకుడు దైవాన్ని చూస్తాడో అతను నిజంగా దైవాన్ని చూస్తున్నాడని ఒక అర్థం. దైవం ఎవరిని చిన్నగా చూస్తాడో అతడే సాధకుడని ఇంకో అర్థం.
దైవం ఎవరిలో ఉండి తనను తాను సాధకుడు అని గుర్తిస్తాడో అని ఇంకొక అర్థం. ఈ జీవుల్లో నేను లేను, ఈ జీవులు నాలో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళల్లో ఉన్నాను అనే స్థితి గీతలో భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే. సాధకుడికి సాధనే కర్తవ్యమే కానీ సిద్ధి కారణం కాదు, సిద్ధికి కారణం కాదు. సాధన కర్తవ్యమే కానీ సిద్ధికి సాధన ఎప్పుడూ కారణం కాదు. కానీ సాధన లేకపోతే సిద్ధి రాదు. అంటే మనం చేసేటప్పుడు ఇది నేను ఎందుకు చేస్తున్నాను, దీనికోసం అనే భావన లేకుండా నిష్కారణంగా సాధన చేసినప్పుడు తప్పకుండా సిద్ధి కలిగిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ నెంబర్ 217 అయిపోయింది. 4th చాప్టర్ 2nd పార్ట్లో 865th పద్యం దగ్గర నుంచి మనం 875th పద్యం దాకా వివరంగా చెప్పుకున్నాం.